ఓం శాంతి 22/3/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. రాజ్యసత్తా మరియు ధర్మసత్తా కలిగిన అధికారి పిల్లలతో బాప్దాద కలయిక. బాప్దాద తమ సర్వ అధికారి పిల్లలను చూస్తున్నారు. రాజ్యసత్తా మరియు ధర్మసత్తా, ఈ రెండు సత్తాలు శక్తులు ఒక్కరి చేతిలో ఉంటాయని శ్రేష్ఠ ఆత్మలైన మీ కొరకే గాయనం ఉంది. ఈ మహిమ మీ భవిష్య ప్రాలబ్ధ రూపం యొక్క గాయనం, కానీ భవిష్య ప్రాలబ్ధానికి ఆధారం వర్తమాన శ్రేష్ఠ జీవితం. రాజ్యసత్తా మరియు ధర్మసత్తాలను ఎంతవరకు ప్రాప్తి చేసుకున్నారు అని బాప్దాదా నలువైపులా కల పిల్లలను చూస్తున్నారు. ఈ సమయంలోనే సంస్కారాలన్నీ ఆత్మలో నిండుతాయి. ఇప్పటి రాజే భవిష్యత్తులో రాజ్య అధికారిగా అవ్వగలడు. ఇప్పటి ధారణ స్వరూపాత్మలే ధర్మసత్తాను ప్రాప్తి చేసుకోగలరు. మరి ఈ రెండు సత్తాలను ప్రతి ఒక్కరూ ఎంతవరకు తమలో ధారణ చేసుకున్నారు? రాజ్యసత్తా, రాజ్యశక్తి అనగా అధికారి, అథారిటీ స్వరూపం. రాజ్యసత్తా కలిగిన ఆత్మ తన అధికారం ద్వారా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎలా కావాలి అంటే అలా తన స్థూల మరియు సూక్ష్మ శక్తులను నడిపించగలదు. ఈ అథారిటీ రాజ్యసత్తాకు గుర్తు. రెండవ గుర్తు, రాజ్యసత్తా కలిగిన వారు ప్రతి కార్యమును లా అండ్ ఆర్డర్ ద్వారా నడిపించగలరు. రాజ్యసత్తా అనగా తల్లి తండ్రి స్వరూపంలో తన ప్రజలను పరిపాలించే శక్తి కలిగిన వారు. రాజ్యసత్తా అనగా స్వయం కూడా సదా అన్నింటిలో సంపన్నము మరియు ఇతరులను కూడా సంపన్నంగా ఉంచేవారు. రాజ్యసత్తా అనగా విశేషమైన సర్వప్రాప్తులు ఉంటాయి. సుఖము, శాంతి, ఆనందము, పవిత్రత, ప్రేమ, సర్వ గుణాల ఖజానాలతో నిండుదనం. స్వయం కూడా మరియు సర్వులు కూడా ఖజానాలతో నిండుగా ఉంటారు. రాజ్యసత్తా కలిగిన వారుగా అనగా అధికారి ఆత్మలుగా అయ్యారా? మాతాపితల సమానంగా పాలన యొక్క విశేషతను అనుభవం చేస్తున్నారా? సంబంధ సంపర్కంలోకి ఏ ఆత్మలు వచ్చినా ఈ శ్రేష్ఠ ఆత్మలే మా పూర్వజులు అన్న అనుభవాన్ని చేయాలి. ఈ ఆత్మల ద్వారా జీవితంలో సత్యమైన ప్రేమ మరియు జీవిత ఉన్నతికి సాధనం ప్రాప్తి కాగలదు. ఎందుకంటే పాలన ద్వారానే ప్రేమ మరియు జీవన ఉన్నతి ప్రాప్తిస్తుంది. పాలన ద్వారా ఆత్మ యోగ్యంగా అవుతుంది. చిన్న పిల్లవాడు కూడా పాలన ద్వారా తన జీవిత గమ్యాన్ని చేరుకునేందుకు ధైర్యశాలిగా అవుతాడు. ఇటువంటి ఆత్మిక పాలన ద్వారా ఆత్మ నిర్బలం నుండి శక్తి స్వరూపంగా అవుతుంది. తన గమ్యం వైపుకు తీవ్ర గతితో వెళ్లేందుకు ధైర్యశాలిగా అవుతుంది. పాలనలో ఆత్మ సదా ప్రేమ సాగరుడైన బాబా ద్వారా సత్యమైన లెక్కలేనంత ప్రేమ యొక్క అనుభూతిని చేస్తుంది. రాజ్యసత్తాకు చెందిన ఇటువంటి లక్షణాలను మీలో అనుభవం చేస్తున్నారా? ఆధీనత సంస్కారం పరివర్తన అయ్యి అధికారి తనపు సంస్కారాన్ని అనుభవం చేస్తున్నారా? రాజ్యసత్తా సంస్కారము నిండిపోయిందా? లక్షణాలు ఇక్కడ కనిపించాలా లేక భవిష్యత్తులోనా? రాజ్యసత్తాకు చెందిన మరొక విశేషత కూడా ఉంది, తెలుసా? సదా స్థిరమైన అఖండమైన రాజ్యం. మీ స్వర్గ రాజ్యానికి చెందిన ఈ మహిమను చేస్తారు కదా. రాజ్యసత్తాకు చెందిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి స్థిరంగా అఖండంగా ఉన్నాయా అన్న ఈ లక్షణాన్ని కూడా పరిశీలించుకోండి. సత్తా ఖండితమైతే కావటం లేదు కదా. ఇప్పుడిప్పుడే అధికారులుగా ఇప్పుడిప్పుడు ఆధీనులుగా అయినట్లయితే దానిని అఖండము అని అంటారా? నా ప్రాలబ్ధం ఏంటి? రాజ్య అధికారినా లేక రాజ్యంలో ఉండేవాడినా అన్నదాన్ని దీని ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకొనగలరు.
ఇదే విధంగా ధర్మసత్తా అనగా ప్రతి ధారణకు చెందిన శక్తిని స్వయంలో అనుభవం చేసే ఆత్మ. పవిత్రత యొక్క ధారణా శక్తిని అనుభవం చేసే వారిలా పవిత్రత శక్తి ద్వారా అంటే సదా పరమ పూజ్యులుగా అవుతారు. పవిత్రత శక్తి ద్వారా ఈ పతిత ప్రపంచమును పరివర్తన చేసేస్తారు. పవిత్రత శక్తి వికారాలు అనే అగ్నిలో మండిపోతున్న ఆత్మను శీతలంగా చేస్తుంది. పవిత్రత శక్తి అనేక జన్మల వికర్మల బంధనం నుండి విడిపింపజేస్తుంది. పవిత్రత శక్తి నేత్రహీనులకు మూడవ నేత్రాన్ని ఇస్తుంది. పవిత్రత శక్తి ద్వారా ఈ మొత్తం సృష్టి రూపి ఇంటిని పడిపోవటం నుండి ఆపగలరు. పవిత్రత స్తంభాల వంటిది. దీని ఆధారంతోనే ద్వాపరం నుండి ఈ సృష్టి కాస్త అలా ఆగి ఉంది. పవిత్రత ప్రకాశ కిరీటం. ఇటువంటి పవిత్రత ధారణ ఇదే ధర్మసత్తా. ఇదే విధంగా ప్రతి గుణమునకు చెందిన ధారణ, ప్రతి గుణమునకు చెందిన విశేషత ఆత్మలో ఇమిడిపోయి ఉండాలి. దీనినే ధర్మసత్తా అని అంటారు. ధర్మసత్తా అనగా ధారణా సత్తా. అటువంటి ధర్మసత్తా కలిగిన ఆత్మలుగా అయ్యారా? ధర్మంలో 2 విశేషతలుంటాయి. ధర్మసత్తా స్వయాన్ని మరియు సర్వులను సహజంగా పరివర్తన చేస్తుంది. పరివర్తన శక్తి స్పష్టమవుతుంది. మొత్తం సృష్టి చక్రంలో చూడండి ధర్మసత్తా కలిగిన ఆత్మలు ఎవరు వచ్చినా వారి విశేషత ఇదే. మనుష్యాత్మలను పరివర్తన చేయటం. సాధారణ మనుషుల నుండి పరివర్తన అయ్యి కొందరు బౌద్ధులుగా, కొందరు క్రిస్టియన్లుగా అయ్యారు. కొందరు మఠాలు, ధార్మిక సిద్ధాంతాలు కలిగిన వారుగా అయ్యారు. కానీ పరివర్తన అయితే జరిగింది కదా! కనుక ధర్మసత్తా అనగా పరివర్తన చేసే శక్తి. మొదట స్వయాన్ని తర్వాత ఇతరులను అత్యాచారాలు జరిగినా, నిందింపబడిన అపోజిషన్ ఉన్నా కానీ ధారణలో, ఆచరణలో పరిపక్వులుగా ఉన్నారు. ధర్మసత్తా యొక్క విశేషతలివి. ధర్మసత్తా కలిగిన వారు ప్రతి కర్మలో నిర్మాణులుగా ఉంటారు. గుణాల ధారణ ఎంత సంపన్నంగా ఉంటుందో అనగా ఎంతగా గుణాల రూపీ ఫలస్వరూపులుగా ఉంటారో అంతగా ఫల సంపన్నులుగా కూడా ఉంటే కూడా నిర్మాణులుగా ఉంటారు. తమ నిర్మాణ స్థితి ద్వారానే ప్రతి గుణాన్ని ప్రత్యక్షం చేయగలరు. బ్రాహ్మణ కులానికి చెందిన ధారణలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ధారణల శక్తి ఉండటం అనగా ధర్మసత్తాధారిగా అవడం. మరి రాజ్యసత్తా, ధర్మసత్తా 2 సంస్కారాలు ప్రతి ఆత్మలో నిండిపోయాయా? రెండింటి బ్యాలెన్స్ ఉందా? ఎంతవరకు ధర్మశక్తి మరియు రాజ్యశక్తిలో అధికారులుగా అయ్యారు అన్న దానిని ఈరోజు బాప్దాదా పిల్లలందరూ ఈ చార్టునే చూశారు. నంబర్ వారీగా ఉంటారా లేక అందరూ ఒకే విధంగా ఉంటారా? నా నంబర్ ఏది అన్న దానిని తెలుసుకోగలరా? ఇక్కడ అందరూ రాజులు కూర్చొని ఉన్నారు కదా! ప్రజలను తయారు చేసుకునేవారు కదా! స్వయమైతే ప్రజలు కారు కదా! మరి అందరూ స్వయాన్ని అటువంటి రాజ్యసత్తా మరియు ధర్మసత్తా కలిగిన అధికారులుగా తయారు చేసుకోండి. రాజ్య వంశపు లక్షణాలు ఏమిటి అన్నది అర్థమైందా? ఢిల్లీ మరియు మహారాష్ట్ర జోన్ వారు కూర్చొని ఉన్నారు కదా! రాజధానిలోని వారు కూడా రాజ్య అధికారులుగా అయ్యారు కదా! మహారాష్ట్ర వారు మహానులుగా అవుతారు. మహాన్ అనగా రాజ్య అధికారి. మరి 2 స్థానాలకు చెందిన మహాన్ శ్రేష్ఠ ఆత్మలు వచ్చి ఉన్నారు. విదేశీయులు ఎలా అవుతారు? రాజ్యం చేసే వారిగా అవుతారా? లేక రాజ్యాన్ని చూసే వారుగా అవుతారా? అందరికంటే ముందు వెళ్తారు కదా! అచ్చా! ఇటువంటి రాజ్యసత్తా మరియు ధర్మసత్తా అధికారులకు సదా సంపన్నంగా ఇతరులను కూడా సంపన్నంగా చేసేవారు. పరివర్తన శక్తి ద్వారా స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన చేసే శ్రేష్ఠ ఆత్మలకు మొత్తము కల్పంలో మహిమ మరియు పూజలు జరిగే పవిత్ర ఆత్మలకు
సదా తమ పవిత్రత గుణము ద్వారా సర్వులను గుణవంతులుగా తయారు చేసే గుణమూర్తాత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో సమయము ప్రమాణంగా స్వయాన్ని పరివర్తన చేసుకోండి. ఇప్పుడు సమయం అనుసారంగా పరివర్తన యొక్క గతి తీవ్రమైనదిగా ఉండాలి. సమయము తీవ్ర గతిలో వెళ్తున్నప్పుడు పరివర్తన చేసేవారు తీవ్ర గతిలో లేనట్లయితే సమయం మారిపోతుంది మరియు స్వయం బలహీనత కలిగిన వారిగా మిగిలిపోతారు. బలహీనత కలిగిన ఆత్మల గుర్తేం కనిపిస్తుంది? విల్లు. రాముడికి విల్లు బాణాలు చూపిస్తారు కదా! ఓడిపోయినందుకు యుద్ధం చేస్తూ అంటే మాయతో. మరి విల్లు కలిగిన వారుగా అవ్వాలా? లేక ఛత్రధారిగా అవ్వాలా? సూర్యవంశీలుగా అవ్వాలా వద్దా? మరి సూర్యుడు ఎల్లప్పుడూ వేడిగా ఉంటాడు మరియు తీవ్ర గతితో కార్యం చేస్తాడు. సూర్యుడి కంటే భిన్నంగా చంద్రుడు శీతలంగా ఉంటాడు అని గాయనముంది. పురుషార్థం అంటే ప్రయత్నంలో శీతలంగా చల్లగా అవ్వకూడదు. పురుషార్థంలో శీతలంగా అంటే మెల్లగా అవుతారు. అప్పుడు చంద్రవంశీలు అవుతారు. సూర్యవంశీల లక్షణం తీవ్ర పురుషార్థం ఆలోచించారు మరియు వెంటనే చేసేశారు. ఒక సంవత్సరం ముందు ఆలోచించారు. ఇంకో సంవత్సరంలో చేశారు అలా ఉండకూడదు. తీవ్ర పురుషార్థం అనగా ఎగిరే కళ కలిగిన వారు. ఇప్పుడు ఎక్కే కళ కలిగిన వారి సమయం కూడా వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేందుకు ఇప్పుడు చాలా సహజ సాధనం లభించింది. కేవలం ఒక్క మాట యొక్క గిఫ్ట్. అది ఏది? మేరా బాబా, నా బాబా. ఈ ఒక్క మాటయే ఎటువంటి లిఫ్ట్ అవుతుంది అంటే, ఒక్క క్షణ కాలంలో క్రింద నుండి పైకి వెళ్ళిపోగలరు. మరి ఈ లిఫ్ట్‌ను ఉపయోగించడం రాదా? ఇది లిఫ్ట్ కాలం. మరి మెట్లెందుకు ఎక్కుతారు? లిఫ్ట్‌లో వెళ్ళినట్లయితే ఎటువంటి అలసట ఉండదు. ఆలోచించారు, వెంటనే చేరుకున్నారు. మరి మీరెవరు? ఒకే మాట కలిగిన లిఫ్ట్. ఎక్కువగా ఆలోచించే అవసరమే లేదు. ఒకటే మాట ఒకటో నంబర్‌కు చేరుస్తుంది. మేరా బాబా, నా బాబా అని మనస్ఫూర్తిగా అన్నట్లయితే, నేను అనేది ఇందులో ఇమిడిపోయింది. ఇంత సహజమైన లిఫ్ట్ ఉపయోగించండి. ఉపయోగించేవారు చేరుకుంటారు మరియు చూసేవారు, ఆలోచించేవారు మిగిలిపోతారు. మరి ఇప్పుడు ఒక్క మాట యొక్క స్మృతి స్వరూపులుగా ఈ సదా సమర్థాత్మగా అవ్వండి. ప్రతి అడుగు ముందుకు వేస్తూ ఇతరులను కూడా ముందుకు పోనిస్తూ ఉండండి. స్వయం ఎంత సంపన్నులుగా ఉంటారో అంతగా ఇతరులను కూడా సంపన్నంగా తయారు చేయగలరు. ఓం శాంతి.